జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని గ్రామాలలో సర్పంచ్లను ఏకగ్రీవం చేసేందుకు గ్రామ ప్రజలు సమాయత్తమవుతున్నారు. గద్వాల జిల్లాలో 3 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని ఆ గ్రామస్తులు తీర్మానం చేశారు. టంకర గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక కూడా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఏకగ్రీవం చేస్తే ₹1 కోటి నజరానా ప్రకటిస్తారని ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రకటించడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్ను ఏకగ్రీవం చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే నిన్న నుంచి కూడా నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రతి గ్రామంలో ఓ సర్పంచ్ను ఏకగ్రీవంగా చేసుకునేందుకు కూడా గ్రామస్తులు ముందుకొస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాలలో కూడా కొత్తపల్లి జిల్లా గొర్లకంతాండ ఇలా 3 ప్రాంతాలలో 60 లక్షలు 35 లక్షలు 50 లక్షల ఏకగ్రీవం కూడా మొదలయ్యాయని చెప్పవచ్చు. దీంతో పాటు మామనాడు జిల్లాలోని టంకర గ్రామంలో కూడా ₹1 కోటి ఆఫర్తో ఇప్పటికే హల్చల్ అవుతుంది ఈ మీడియాలో. అంటే దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా ₹1 కోటి కాదు, గ్రామానికి ఎవరైతే అభివృద్ధికి ముందుకొస్తారో వాళ్ళనే ఏకగ్రీవం చేసుకుందామనే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పార్టీలకు అతీతంగా ఈ అభివృద్ధి కోసం దాంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా వచ్చే 10 లక్షలు కూడా ఏకగ్రీవం అయితే ఆ గ్రామ అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు గ్రామస్తులు అయితే ఆలోచన పడ్డారు. ఈ నేపథ్యంలో టంకర గ్రామానికి సంబంధించిన 2వ విడతలో 14 తారీఖు ఎన్నికలు ఉంటాయి. దానికి సంబంధించి ఇప్పటికే గ్రామస్తులు అయితే సమాయత్తమయ్యారు. ఎవరు ముందుకు వచ్చినా కూడా గ్రామస్తులకు సంబంధించిన గ్రామానికి అభివృద్ధి జరుగుతూనే వారి గ్రామస్తులకు ఆయనకు సర్పంచ్గా ఎన్నుకుందామని ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ₹1 కోటి ప్రస్తావన ఎందుకు వచ్చిందని ఆ గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ₹1 కోటి ప్రస్తావన ఎందుకు వచ్చింది మీ గ్రామంలో? మాకు తెలియదు ఎందుకు వచ్చిందో. మేము అనుకున్నది ఒకటి, ఆడ జరిగింది ఒకటి. ఏంది అది ₹1 కోటి అని ఎవరు పెట్టిండో, మళ్ళీ నిమిషాలు పెట్టిండో ఎవరు పెట్టిండో మాకైతే అదేం తెలియదు. మీరు ఏమనుకున్నారు? అసలు ఈ డెవలప్మెంట్ కోసం ఏకగ్రీవం చేద్దాం అనుకుంటున్నారు ఎవరినన్నా? ఏకగ్రీవం అంటే గుడికి ముందరకు వచ్చి డబ్బులు మాకు నగదుగా ఇస్తే చేద్దామని అనుకుంటున్నాం. మేము ఏదో ఈ రోజు చెప్పి ఎలక్షన్ కాలేదు, ఈ రోజు చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ తోక ముడుస్తామంటే వద్దు. ఇప్పుడే ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళు డబ్బులు ఇప్పుడు నామినేషన్ కంటే ముందే పెడితే దానికి ఓకే అని అనుకుంటున్నాం గ్రామ పెద్దలమంతా. అంటే ఎంతమంది వచ్చారు ఈ గ్రామస్తులకి అభివృద్ధి చేయడానికి ₹1 కోటి కానీ 50 లక్షలు కానీ 60 లక్షలు ఇవ్వడానికి పెద్దలు అందరూ వచ్చి కూర్చున్నారు. అది ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, ఒకరిద్దరు అని ఫైనల్ కాలేదు. అందరూ ఈ పొద్దు ఒకటి రేపు ఒకటి మాట్లాడుకుంటున్నాము. అది ఈ పొద్దు 2 రోజుల్లో అయిపోతుంది. 2 రోజుల్లో ఫైనల్ చేస్తాము. ఒకవేళ ముందరకు వచ్చి సరే అంటేనే సరే అని డబ్బులు పెట్టి మాకు గ్రామ పంచాయతీ గుడి అకౌంట్లో డబ్బులు పెట్టిండ్రు అనుకో ఓకే అని ఓకే చేస్తాము. లేదంటే మేము నామినేషన్లు వేసుకుంటాం. వాస్తవంగా పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్ ఏ పార్టీ గుర్తులు ఉండవు, కేవలము అభివృద్ధి కోసమే. అంటే వేస్టేజ్ ఖర్చులు, మందు కానీ ఇతరేతర కార్యక్రమాలకు సంబంధించిన ఎలక్షన్స్ టైంలో చాలా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు లేకుండానే ఒక గ్రామాభివృద్ధికి అయితే ఎవరైతే కృషి చేస్తారో వారికి ఓటేద్దామని ప్రతి గ్రామంలో అనుకుంటున్నారు. మీ గ్రామంలో కూడా అదే జరుగుతుందా? మా గ్రామంలో అదే జరుగుతుంది. స్వచ్ఛందంగా అదే జరగాలనే ఆలోచన తప్ప వేరేది ఏం లేదు. ఏదైతే వేస్ట్ వృధా ఖర్చులు, మందు కానీ పైసలు వంచడం కానీ ఇవన్నీ లేకుండా డెవలప్మెంట్ కార్యక్రమానికి తీసుకుందామనే ఆలోచన గ్రామ ప్రజలది తప్ప ఏ ఒక్కరిది కాదు. టోటల్ గ్రామ ప్రజలు అనుకుంటేనే తప్ప ఇనామినేషన్కు సాధ్యం కాదు. ప్రతి ఒక్కరం అనుకుంటే తప్ప ఇనామినేషన్ సాధ్యం కాదు. అట్లానే ఎవరిని వేసుకోవద్దానికే కాదు, అందరికీ ఛాయిసెస్ ఉన్నాయి. అందరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు, నామినేషన్కు రాకూడదు అనేది లేదు. ప్రతి ఒక్కరు నామినేషన్కి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వేయచ్చు. కాకపోతే అంటే ఒక దృష్టిలో డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని వేసేటోళ్ళు ఉంటే ఇది, లేకపోతే వద్దని చెప్పడం జరుగుతుంది. మీ గ్రామంలో ముఖ్యంగా ఏ దానికోసమని ఏకగ్రీవం చేద్దామని అనుకుంటున్నారు? మా గ్రామంలో ₹1 కోటి అన్నది వేస్ట్ మాట. మా గుడి 6 సంవత్సరాల పొద్దుగా ఆగిపోయింది. గుడి కొరకు ఆగిపోయినందుకు గ్రామ పెద్దలందరూ పెద్దల ఒప్పందంతో ఒక మాజీ సర్పంచ్ని ముందలకేసుకున్నాం. ఆయన వంతు సాయమని నేను ఒక 44 లక్షలు ఇస్తా అని పెద్దల ఒప్పందంలో చెప్పిండు. గ్రామ పెద్దలంతా ఏమనుకుంటారు నైట్ మొత్తం అని అంటే ఆయన 44 లక్షలు ఇచ్చి గుడి అకౌంట్లో వేస్తే ఆయనని మేము ఏకగ్రహంగా ఎన్నుకుంటామన్నాం. తర్వాత నైట్కి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ లీడర్లు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఆయన ఏకగ్రహంగా చేస్తే మమ్మల్ని ఏది చెల్లించరు, మేము ఎలక్షన్ కోడ్కి వెళ్ళిపోతామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు అంటారు. అంటే వాళ్ళు ముందరికి ఇప్పుడు వాళ్ళని సర్పంచ్ చేయాలని వాళ్ళ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు వస్తేనంటే వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు అనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఏకగ్రహంగా అచ్చన్న పార్టీలను ఇస్తే మమ్మల్ని నేడ జల్లనియడు. మేము ఎలక్షన్కి పోతే మేము సర్పంచ్ కావాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ లీడర్ మా టంకర గ్రామంలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు రాత్రి మార్చేశారు. మేమేం చేసాము? గుడి ఉద్దేశంతో చేసినాము. గుడి ఉద్దేశంతో చేస్తేనే రాత్రి రోజులే జడగొట్టిండ్రు. మరి రాత్రి రోజులే జడగొట్టిండ్రు. ఇప్పుడు మరి మరో గ్రామస్తులు కూడా ఇక్కడనే ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు పార్టీలకు ఖచ్చితంగా జరిగే గ్రామాభివృద్ధి కోసమే చేస్తున్నారా ఏకగ్రీవం? మెయిన్ కాన్సెప్ట్ గుడి.
ఈ ఊళ్ళో ఈ పెద్ద సమస్య అంటే గుడి ఉంది. ఇక్కడ గుడి కావాలి, ఈ టైం తప్పితే కాదు. కాబట్టి నిన్న అందరు పెద్ద మనుషులు కూర్చున్నారు. ఎవరు కానీ అన్ని పార్టీలను కూడా పిలిచిండ్రు, 3 పార్టీలను పిలిచిండ్రు. నిన్న అందరు ఏకగ్రీవానికి ఒప్పుకున్నారు. రాత్రి ₹1 కోటి అని ఎవరు పెట్టిండ్రో ఎవరికి తెలియదు. ఇంతవరకు ఎవరు చెప్తలేరు కూడా, ఎవరికి తెలియదు. ఇది అంటే గ్రామస్తులు ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే చాలా ఏళ్ళుగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చేందుకైతే గ్రామస్తులు అయితే నడుం కట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడిని చాలా ఏళ్ళుగా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి ఉంటారో వారి దగ్గర నుంచి ఆ డెవలప్మెంట్ చేసుకునేందుకైతే వృధా ఖర్చులు కాకుండా గ్రామాభివృద్ధి కోసం చేసుకునేందుకైతే ఏకగ్రీవం అయితే పదం పడాం, కానీ ₹1 ప్రస్తావన ఎక్కడ లేదు. దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అభ్యర్థి కోసం ఎవరైతే ముందుకు వస్తారో ఆ అభ్యర్థి సర్పంచ్గా అభ్యర్థి నుంచే ఖర్చు చేపిద్దామని గ్రామస్తులు అయితే ముక్త కంఠంతో చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి కనిపిస్తుంది. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.